నమస్తే. ఒక్కసారి ఈ వీడియో చూడండి. జనగామలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో ఉన్న రోడ్డు తెలుసు. ఆ రోడ్డు ఏదో కాదు, జనగామ నుండి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. ఎందుకు తెలుసు అంటే అంత ప్రమాదకరమైన రోడ్డు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. హైదరాబాద్ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏకశిల బిఎడ్ కాలేజ్ దాటగానే జాగ్రత్తగా వెళ్ళాలి అని అనుకునే ప్రారంభమవుతారు. హైదరాబాద్కు వెళ్ళే ప్రతి బైక్ నడిపే వ్యక్తికి, ప్రతి కార్ నడిపే వ్యక్తికి, ప్రతి బస్ డ్రైవర్కి, ఒక లారీ డ్రైవర్కి, ఏ సైకిల్ నడిపే వ్యక్తికి కూడా ఆ రోడ్డు ఎంత ప్రమాదకరమో తెలుసు. 4 సంవత్సరాల నుండి సగం రోడ్డు వేసి మర్చిపోయిన అధికారులకు మాత్రం ఆ రోడ్డు తెలుస్తలేదు, గుర్తొస్తలేదు, కనబడతలేదు. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాలుగా 1 కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది ఆ రోడ్డు. ఏకశిల బిఎడ్ కాలేజ్ వరకు రోడ్డు డబుల్ రోడ్డు ఉంటుంది. ఏకశిల బిఎడ్ కాలేజ్ పక్కకున్న హెచ్పి పెట్రోల్ బంక్ దాటగానే అది సింగిల్ రోడ్డుగా మారుతుంది. సింగిల్ రోడ్ అంటే ఓన్లీ సింగిల్ రోడ్డుకు సరిపడా స్థలం కాదు, అది డబుల్ రోడ్డే. కానీ సింగిల్ రోడ్ మాత్రమే, అంటే సగం రోడ్ వేసి కాంట్రాక్టర్ మర్చిపోయాడా, అధికారులు మర్చిపోయారా తెలియదు. దాన్ని 4 సంవత్సరాలుగా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు. ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏకశిల బిఎడ్ కాలేజ్ దాటిన తర్వాత అక్కడ నుండి ఒక బస్సు, ఆ రోడ్డు మీద నుంచి ఒక బస్సు వెళ్తుంటే ఒక బైక్ కూడా వెళ్ళలేదు ఆ రోడ్డు పైన. సడన్గా గనక ఒక బస్సు వస్తున్న క్రమంలో ముందెళ్తున్న బైక్ పక్కకు జరగాలంటే ఖచ్చితంగా రోడ్డు దిగాల్సిందే. ఆ రోడ్డు దిగితే ఆ రోడ్డు ఎంత డేంజర్గా ఉంటుందంటే పూర్తిగా కంకరతో కూడుకొని ఉంటుంది. ఆ కంకర మీద మిస్ అయ్యి కనుక స్లిప్ అయితే ఆ బస్ కింద పడి చనిపోతాడు వ్యక్తి. అంటే బస్సు ఒకటి వస్తుందంటే బైకర్ చాలా భయపడుతుంటాడు ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే, మనం జాగ్రత్తగా పక్క నుండి వెళ్ళాలని చెప్పేసి. అంటే చాలా నిర్లక్ష్యం కనబడుతుంది ఆ రోడ్డు దగ్గర. మరి 4 సంవత్సరాలుగా ఆ రోడ్డు అలాగే ప్రమాదకరంగా ఉన్నా కానీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వారికి ఎందుకు కనబడట్లేదు, ఆ సమస్యను ఎందుకు తీర్చట్లేదు అన్నది జనగామ ప్రజలకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా ఆలోచించండి ఒక్కసారి. నాకు తెలిసి ప్రతిరోజు అధికారులు ఆ రోడ్డు గుండా వెళ్తుంటారు, ప్రజాప్రతినిధులు వెళ్తుంటారు, ప్రతి ఒక్కరు వెళ్తుంటారు, కాంట్రాక్టర్లు వెళ్తుంటారు. మరి అది ప్రమాదకరంగా ఉంది. అది చిన్నగా కొంచెం పెండింగ్లో ఉన్న రోడ్డును కంప్లీట్ చేయాలి. ఒక జిల్లా కేంద్రం, ఎంతో రద్దీ ప్రాంతం ఇది, ఎన్నో హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, బస్సెస్ వెళ్తుంటాయి. చాలా ప్రమాదకరమైన ప్లేస్ను ఇన్ని రోజులుగా మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నది ప్రతి అధికారి, ప్రజాప్రతినిధి ఆలోచించాలి. అంటే ఒక వ్యక్తి ప్రాణం పోతే తప్ప స్పందించరా? జనగామలో తెలుసు చాలా సమస్యలు, చిన్న సమస్యలను కూడా అది ఆందోళన చేసి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నుల్లు పెడితేనే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. జిల్లా కేంద్రమై 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారులు, నాయకులు కొద్దిగా దయచేసి జనగామ గొప్పతనాన్ని పెంచే విధంగా చేయాలి. కానీ జనగామకు వస్తే అన్ని పనులు నిర్లక్ష్యంగా ఉంటాయనే విధంగా మాత్రం చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పటికైనా వెంటనే అధికారులు ఆ సమస్యను, ఆ రోడ్డును వెంటనే పూర్తి చేసి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.